జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం అప్పటికప్పుడు అనుకుని మేము మా పెద్ద అబ్బాయి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, కోకాపేటకి. అందరం కలిసి క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు అన్నట్టుగా. సో వెళ్ళాను కదా అని వాళ్ళ ఇండ్లు మొత్తం బాగా సర్దుకున్నారు. ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఎలా ఉందో ఒక వీడియో తీసి మీకు షేర్ చేద్దామని. ఇంతకుముందు చెప్పాను చేస్తానని, అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. అది గుమ్మంలో ముగ్గు రోజు అలా ఒక షీట్ అంటించుకొని దాని మీద పెట్టుకుంటుంది, లేకపోతే ముగ్గు కనపట్లేదని. ఇవేమో శంకుచక్ర నామాలు ఆన్లైన్లో తెప్పించుకుందిటండి. చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వాటి గురించి అడుగుతున్నారు అని చెప్తోందనమాట. ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఇలాగ ఒక ఫాయర్ లాగా పెట్టుకున్నారు. దాని మీద ఇదిగో ఇలా ఈ బొమ్మలు అవన్నీ సెట్ చేసుకున్నారనమాట. లైటింగ్ అయితే ఇంట్లో చాలా రకాల లైట్స్ పెట్టుకున్నారండి. మీరు ముందు ముందు కూడా చూస్తారు కదా. నేను ఇంతకుముందు షేర్ చేసినప్పుడు అంత డీటెయిల్డ్గా లేదు, అందుకని ఇప్పుడు క్లియర్గా షేర్ చేస్తున్నాను. ఈ సోఫా ఇవన్నీ కూడా వీళ్ళ మెజర్మెంట్స్ తగ్గట్టు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. ఇది పూజా రూమ్కి ఇటు అటు పెట్టించుకున్నారనమాట. ఇలాగా ఆ లైట్స్ కూడా డిఫరెంట్గా అలా పెట్టించుకున్నారు. పూజా రూమ్ తలుపులు ఇలా ఓం అని స్వస్తిక్ వచ్చేటట్టుగా పెట్టించుకున్నారు. ఇక్కడ కూర్చోడానికి కూడా ఏర్పాటు ఉందండి. అది కొంచెం టైట్గా ఉండి నేను మీకు చూపించలేకపోయాను. అది లాగి దాని మీదే మనం కూర్చోవచ్చు. ఈ పైన గోల్డ్ పెయింట్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ నాబ్స్ మీద వినాయకుడు వచ్చేటట్టు పెట్టారనమాట. ఈ తలుపులు కూడా ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా లోపలికి తోస్తే అవి అలా స్లైడ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. అడ్డు ఉండదు అనమాట. మనం నడుస్తుంటే మనకు అడ్డు వచ్చిందని అదని, అంటే మనం పూజ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ డోర్స్ ఓపెన్ చేసి మనం లోపలికి పుష్ చేసేసుకుంటే ఇంకా అటు ఇటు నడిచే వాళ్ళకి అడ్డు ఉండదు. ఈ మామిడి తోరణాలు కూడా ఆన్లైన్లో తెప్పించినట్టుంది, చాలా బాగున్నాయి. అండ్ ఈ శ్రీచక్రంది కూడా తను ఆర్డర్ పెట్టి ముందే చేయించుకుంది ఇంటీరియర్స్ తోటి, అందులో కూడా లైట్ ఉంది. అండ్ ఈ ఫొటోస్ మీరు ఏవైతే చూస్తున్నారో వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మిలోను శివ పరివారను, ఇవి గృహప్రవేశం టైంలో ఈ ఫోటోలు పట్టుకునే వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. అప్పుడు నేను స్పెషల్గా చూపించాను. అలాగే ఈ విష్ణుమూర్తి కళ్యాణం కూడా ఎవరో పిక్ ఇచ్చారు. ఇక్కడ గౌరమ్మని అత్తగారు కొనివ్వాలటండి, నేనే కొని ఇచ్చాను తనకి. తర్వాత ఈ తులసి కోట చిన్న శివలింగం మన శివరాత్రి రోజు నేను ఇచ్చాను తీసుకెళ్ళి. ఇవి పసుపు కుంకానికి ఇలా పెట్టుకుందనమాట అండి. చిన్న బాలకృష్ణుడు, ఈ పక్కనేమో బుజ్జి గణేశుడు. మరీ ఎక్కువ వాటితో నింపేయకుండా కొంచెం కొంచెమే ఉండాలి అని అనుకుంది. చాలా బాగా అన్నీ అరేంజ్ చేసుకుంటుంటాను. ఇదేమో ప్రసాదం కోసం ఒక ట్రే లాగా అలా ముందే అక్కడ కట్టించారనమాట. మనం నైవేద్యాలు పెట్టినప్పుడు దాని మీద పెట్టుకోవచ్చు. ఇది కింద ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నూనె సీసాలు, ఇంకా దేవుడి పుస్తకాలు ఇవి అవి. అది కాక ఇంకో డ్రావర్ కూడా ఉంది, నేను మీకు చూపించడం మర్చిపోయాను. అందులో ఒత్తులు అలాంటివన్నీ పెట్టుకుంది. ఇదిగో ఇవేమో 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఈ బుద్ధుని పెట్టింది. ఈ బుద్ధుడు కూడా వాళ్ళకి గృహప్రవేశంలో గిఫ్ట్ వచ్చింది. ఈ పక్కనేమో ఇప్పుడు చూస్తున్న ఈ డాల్స్ 2ను ఎవరు గిఫ్ట్ ఇచ్చారట ఫ్రెండ్స్ మొన్నప్పుడు. నేను అదే అంటున్నాను, ఆయన ఎంత బాగా మెడిటేషన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళేమో సన్నాయి వాయిస్తూ ఒక అమ్మాయి, మధ్యలో కొడుతూ ఒక అమ్మాయి ఉన్నా కూడా ఎక్కడ చలించకుండా మెడిటేషన్ బాగా చేసుకుంటున్నాడు బుద్ధుడని. సో ఇప్పుడు మనం ఎంటర్ అయింది మా బెడ్రూమ్, సో కాల్డ్ మా బెడ్రూమ్. మేము షిఫ్ట్ అయితే మేము ఆ ఇంట్లో ఉంటామని, ఆ రూమ్లో ఉంటామని. మా వారు ఇంకా స్టడీ చేస్తున్నారు కదా, అందుకని ఆయనకి ల్యాప్టాప్ అది పెట్టుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. వాల్ టు ఫ్లోరింగ్ ఇవి కర్టన్స్ చాలా బాగున్నాయి. అవి టెక్స్చర్ కూడా బాగుంది. అండ్ కొంచెం ఈస్థెటిక్గా ఆలోచించి అన్ని రూమ్స్లోనూ కొంచెం ఏదో ఒకటి అలా ఇల్లంటే 4 గోడలే కాదు అన్నట్టు చిన్నగా డెకరేషన్ టైప్లోనూ అలాగా బాగా పెట్టారు. ఇక్కడ పైన కూడా స్ట్రిప్ లైటింగ్ అయితే అన్ని రూమ్స్లో, అలమారులో అన్ని చోట్ల ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది మా వారి అలమారు, వార్డ్రోబ్. మేము లేవు కాబట్టి అవి ఖాళీగా ఉన్నాయి. ఇదిగో ఓపెన్ చేసినప్పుడల్లా లైట్స్ వెలుగుతాయి అన్నమాట మనకి. అండ్ ఫింగర్ ప్రింట్ అవి కూడా ఉన్నాయి, లాక్ సిస్టమ్ ఉన్న డ్రావర్స్. మేము వస్తే నిండిపోతుందిలేండి, మేము లేవు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది నా అల్మార్ అండి. దీనికి మటుకు స్లైడింగ్ డోర్స్ పెట్టించారు. అండ్ ఎక్కువ శారీస్ అవి ఉంటాయి కదా మనకి లేడీస్కి, అందుకని హ్యాంగ్ చేసుకోవడానికి రెండు అల్మార్లు లాగా పెట్టారు. అదే రెండు ప్లేసెస్ పెట్టారు, పైన ఒకటి కింద ఒకటి అలాగా.
అవి కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం. అండ్ పైన చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది, ఎందుకంటే మనందరికీ ఎక్స్ట్రా క్లోత్స్, ఉలెన్స్ అవి వింటర్లో వేసుకునేవి అవన్నీ స్టోర్ చేయడానికి కావాల్సి ఉంటాయి కదా. నెక్స్ట్ ఇవేమో యూస్డ్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. ఆయనవి నావి కూడా ఒక దగ్గరే కుదిరింది, ఎందుకంటే ఈ రూమ్ మరీ అంత పెద్దది కాదు. సో అక్కడ అలా పెట్టించారు. జెంట్స్ సాధారణంగా ప్యాంట్ షర్ట్ ఒకసారి ఇప్పాక హ్యాంగ్ చేస్తారు కదా, దానికోసము. తర్వాత ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ ఎందుకు చూపించడము అని అంటే, ఇలా గ్లాస్ పార్టీషన్ పెట్టించారనమాట. స్నానం చేస్తుంటే మొత్తం రూమ్ అంతా తడిసిపోకుండాను. అందులో పిల్లలు వీళ్ళందరూ జెంట్స్ అందరూ కూడా షవర్ ఎక్కువ చేస్తుంటారు కదా, అందుకోసం. ఇగో ఈ మధ్యలో ఇందాక చూపించాను కదా బుద్ధుడి దగ్గర, ఇక్కడ కూడా మొత్తం లైటింగ్ ఉందన్నమాట. అది ఆన్ చేశాడు ఇప్పుడే శివ. ఇది యాక్చువల్లీ థర్డ్ బెడ్రూమ్ అండి, కానీ వాళ్ళిద్దరే ఉంటారు కదా, అన్ని బెడ్రూమ్స్ అవసరం లేదు అని ఒక బెడ్రూమ్ని హోమ్ థియేటర్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. ఇందులో ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. మా వాళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఇదేమో శివాది వర్క్ ప్లేస్. బెడ్రూమ్లో పెట్టుకుంటే మళ్ళీ తను నిద్రకి కష్టపడుతుంది కదా, తిను నైట్ వర్క్ చేస్తాడు శివ. సో అందువల్ల అలా పెట్టుకున్నాడు అనమాట. ఇది డైనింగ్ టేబుల్ కూడా మేడ్ టు ఆర్డర్ అండి. ఎందుకంటే రెడీమేడ్ తీసుకున్నవి వీళ్ళ దానికి సరిపోకపోవచ్చు అని ఈ లైట్స్ ఇలా టేబుల్ మీద పడేటట్టు ఇలా పెట్టుకున్నారు హ్యాంగింగ్వి. సిట్టింగ్ ఏమో ఈ గోడకేమో ఫిక్స్. ఆ కుషన్ పైకి తీస్తే అందులో కూడా స్టోరేజ్ ఉంది. అండ్ 3 చైర్సే ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది కూడా టేబుల్ కూడా మార్బుల్ ఇది వచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ రన్నర్స్ ఇవన్నీ ఇంకా ఆన్లైన్లో పెట్టి తెప్పించుకున్నారు. ఇదిగోనండి మా ఉల్ఫ్ గడు మమ్మల్ని చూసి ఎంత ఎక్సైట్ అయిపోయాడు అనమాట. చాలా మిస్ అయ్యట. లాస్ట్ టైం మేము వచ్చి వెళ్ళినప్పుడు ఏడ్చట్ట స్పందన చెప్తుంది. ఇది మంచి బిగ్ బాల్కనీ వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ కూడా మార్బుల్ వేయించాడు కూర్చోడానికి. అండ్ ఇది యాక్చువల్లీ బిల్డర్స్ లోపల డైనింగ్ టేబుల్ ఏరియాలో ఇచ్చారు ఈ వాష్ బేసిన్. ఇది మా వాళ్ళకి నచ్చక ఇది ఇలా బయట ఫిక్స్ చేయించుకున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్ అది అయినా చేసినా బయట కూడా కూర్చుని తినడం అది చేస్తాం కదా, అప్పుడు కడుక్కోవడానికి ఉంటుందని. ఈ తులసికోట కూడా రీసెంట్గా తెప్పించుకుంది స్పందన శివరాత్రి రోజు. అండ్ ఇక్కడ కొంచెం మట్టి ఏరియా ఇచ్చారనమాట ప్రతి ఫ్లాట్కిని. అందులో ఒక 3 మందార మొక్కలు, ఒక కాశ్మీరీ గులాబీ వేయించుకుంది, పువ్వులు పూస్తున్నాయి. ఈ మార్బుల్ కింద కూడా, మార్బుల్ కాదు సారీ గ్రానైట్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ పెట్టారు. ఇదంతానేమో స్లైడింగ్ మస్కిటో నెట్ పెట్టించారండి. అస్సలు ఇంకా మస్కిటోస్ రావు మనకి, హ్యాపీగాను. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియాలో మళ్ళీ బిగ్ టాల్ యూనిట్ అండి. ఇది ఓన్లీ ఫర్ క్రోకరీ సెక్షన్ పెట్టించుకున్నారు మొత్తం లైటింగ్ తోటి. ఇంకా కొంత క్రోకరీ సర్దుకోవాల్సింది ఉంది. నా దగ్గర నుంచి కూడా కొంత తీసుకెళ్ళవలసింది ఉంది. వాళ్ళకి టైం దొరకట్లేదు పాపం, ఇద్దరు వర్కింగ్ కాబట్టి. ఇంకొక వారం రోజులు ఫుల్గా సెలవు పెట్టేసుకుంటే ఇద్దరు, అప్పుడు అవుతుంది పూర్తిగా సర్దుకోవడం అని అంటూ ఉన్నాను నేను. సో ఇదన్నీనేమో పికిల్స్ ఇంకా కొన్ని స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఆ పక్కన అలా పెట్టుకున్నారనమాట. డైనింగ్ టేబుల్ పక్కకి పికిల్స్ అవి ఉంటే ఈజీ కదా మనం తీసుకొని వాడుకోవడానికి అన్నట్టు. ఇదిగో ఇక్కడండి నేను చెప్పింది ఇందాక వాష్ బేసిన్ వాళ్ళు ఇచ్చింది, అది నచ్చక వీళ్ళు ఇలా కొత్తది పెట్టించుకున్నారనమాట. ఇక్కడ కూడా లైట్స్ అవి పెట్టించుకొని వెనకాల ఆ టైల్స్ అవన్నీ కూడా బాగా. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ లైట్ ఉన్నది, అది ఆనిక్స్ స్టోన్ అనమాట, అది మార్బుల్ కాదు, ఆనిక్స్ స్టోన్. అది క్రీమ్ కలర్లో ఉంటుంది, అందుకని వాళ్ళు వాష్ బేసిన్ బ్లాక్ విత్ గోల్డెన్ తీసుకున్నారు. కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. మళ్ళీ ఎలక్సాని కూడా ఇక్కడే ఫిక్స్ చేశారు. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ మంచిగా వేయించుకున్నారు. అండ్ స్పందన ఎప్పుడు తన బెడ్రూమ్ చాలా నీట్గా ఉంచుకుంటుంది. ఇంకా కంపారిటివ్లీ ఇవాళ అంత నీట్గా లేదని చెప్పాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగుందో సీనరీ. అది ఎందుకు నీట్గా లేదన్నానంటే, ఇది ఒక సిట్టింగ్ స్పేస్ పెట్టుకున్నారు, దీనిలో కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. దానిపైన పాపం కొంచెం ఏవేవో పెట్టేసుకుంది, మెల్లిగా సర్దుకోవాలి ఇవన్నీ. హెల్మెట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలాగ ఒక స్పేస్ పెట్టుకున్నారు. ఇది వీళ్ళది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా లైట్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇక ప్రతి చోట స్ట్రిప్ లైటింగ్ ఉంది. అండ్ ఈ పైన అంతా స్టోరేజ్ స్పేస్ ఉందండి. మళ్ళీని చాలా పెద్ద పెద్ద సూట్ కేసులు, ఇలాగే చాలా రకాలు ఉంటాయి కదా ఇల్లు అన్నాక, అన్యూజ్డ్ క్లోత్స్, సీజనల్గా వాడే క్లోత్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం చూస్తున్నది స్పందనది వార్డ్రోబ్. తను ఇలాంటివన్నీ ఆర్గనైజర్స్ కొనుక్కొని అందులో సర్దేసుకుంది అనమాట. అన్నీ ఆన్లైన్లో తెప్పించేసుకుంది. ఈ చీరలు విత్ బ్లౌజ్ హ్యాంగ్ చేసి పెట్టుకుంది. నాకు అప్పుడే 60 చీరలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్తుంది అనమాట. ఎప్పుడు కడతావో ఏంటో ఇవన్నీ అని అంటున్నాను నేను.
సో ఇది ఇద్దరు వార్డ్రోబ్స్కి మధ్యలో మళ్ళీ ఒక కామన్ యూనిట్ కింద ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ మా శివ ఏమో రైడింగ్కి ఎక్కువ వెళ్తూ ఉంటాడు. తన దగ్గర ట్రయంఫ్ రైడింగ్ వెహికల్ కూడా ఉంది, మోటార్ సైకిల్. దానికి సంబంధించినవి కొన్ని పెట్టుకున్నారు, కొన్ని కామన్గా ఇద్దరు ఆడేవేవో పెట్టుకున్నారు. ఇది మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నది శివాది అనమాట వార్డ్రోబ్. ఇక్కడ కూడా ఆర్గనైజర్స్లో కొన్ని పెట్టుకున్నారు. ఇవన్నీ యాక్చువల్లీ హ్యాంగర్కి వేయాలని తన ఉద్దేశము. ప్యాంట్లు షర్ట్లును ఇంకా పని అవ్వలేదు, చేసుకోవాలి మెల్లిమెల్లిగా. 2 months అయితే అయింది షిఫ్ట్ అయ్యి, కానీ ఇద్దరు వర్కింగ్ కదా. ఇదేమో అన్యూజ్డ్, అదే యూజ్ చేసి మళ్ళీ హ్యాంగ్ చేసే క్లోత్స్ది ఇలాగా స్లైడింగ్ టైప్లో పెట్టించుకున్నారనమాట. బయటికి లాగి మనం ప్యాంటు షర్ట్ దానికి పెట్టి మళ్ళీ లోపలికి తోసేయచ్చు. అండ్ ఇదొకటి ఐడియా నాకు చాలా నచ్చిందండి, ఇస్త్రీ చేసుకునే టేబుల్. దీన్ని కూడా అల్మార్ డోర్కి ఫిక్స్ చేయించేశారు. పవర్ పాయింట్ కూడా అక్కడ ఇప్పించేసుకున్నారు. షర్ట్ అది ఏదైనా తీసాక నలిగిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ దానికి స్పెషల్గా ఒక ప్లేస్ కాకుండా అక్కడే పెట్టి ఇస్త్రీ చేసుకోవచ్చని. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్లో స్లైడింగ్ డోరు. నేనైతే ఈ డోర్ పక్కా పెట్టించమని మా అబ్బాయికి చెవులో జోరీలాగా పోరి పెట్టించాను. చాలా సందర్భాల్లో మనకి కిచెన్కి ఒక డోర్ చాలా అవసరం ఉంటుందండి. దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఫ్రిడ్జ్ పైన స్టోరేజ్ స్పేసు, తర్వాత కిచెన్ ప్రస్తుతం ఎందుకు తీస్తున్నారు, నేను ఇంకా వంట చేస్తున్నాను కదా, ఇవన్నీ ఇలా పరిచిపెట్టి ఉన్నాయి అని అనుకుంది. కిచెన్ ఇలా లేకపోతే ఏం బాగుంటుందమ్మా, వంట చేసుకోవట్లేదేమో అన్నట్టు ఉంటుంది, మరీ సర్దేసి ఉంటే. ఏం పర్వాలేదులే అని అన్నాను నేను. తను మా అందరికీ బర్గర్స్ చేస్తుందన్నమాట. సో అందువల్ల పాపం కిచెన్ కొంచెం అలా ఉంది. అది అయిన తర్వాత వెంటనే సర్దేసింది, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతుంది, తనకు మళ్ళీ సర్దుకోవడానికి అవ్వదు. ఈ మిక్సీలు అవి పెట్టుకున్నది కూడా అది చిన్న డ్రార్ లాగా ఉంటుందన్నమాట అండి. పైకి ఇలా బయటికి లాగితే వచ్చేస్తుంది, మనం గ్రైండ్ చేసుకుని మళ్ళీ దాన్ని అలా వెనక్కి తోసేయడమే. ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్. నెక్స్ట్ ఇదొక మళ్ళీ బిగ్ టాల్ యూనిట్. ఇందులో ఆ పప్పులు ఉప్పులు డబ్బాలు అప్పుడు నేను స్పెషల్గా షాపింగ్ చేశాను, నేను స్పందన వెళ్ళాము, కిచెన్ అన్నీ కొన్నాము. స్టీల్ ఫ్యాక్టరీలో స్పెషల్గా ఒక వీడియో కూడా చేశాను. చాలామందికి నచ్చాయి ఇవన్నీ, చాలా వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. ఎవరైనా చూడకపోతే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూడండి. ఇంకా హాట్ వాటర్ది స్టీమరు ఇలాంటివన్నీ కూడా మూలకి ఎలా పెట్టుకుందనమాట. అన్నీ సర్దేసుకుని ఉంటే మీకు అసలు బయట ఏమీ కనపడవు సామాన్లు, అంత నీట్గా పెట్టేసుకుంటుంది తను. అసలు ఇది డిష్ వాషర్ మటుకు చాలా మంచి పని చేశారండి వీళ్ళు తీసుకుని. హ్యాపీగా పనివాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాడుకుంటున్నారు. ఇదేమో చిన్న వర్క్ ఏరియా, కిచెన్ నుంచి కనెక్టెడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళు కొంచెం పెద్ద వాష్ బేసిన్ పెట్టించుకున్నారు. లోపల ఒకవేళ ఎక్కువైపోతే గిన్నెలు ఇక్కడ పెట్టుకోవచ్చని. ఇక్కడ కూడా ఒక అల్మార్ కట్టించుకున్నారు, ఎందుకంటే ఈ కిచెన్లో వాడే చాలా రకాలు ఉంటాయి కదా, సబ్బులు, వాషింగ్ మిషన్లోవి, ఫినాయిల్, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అది కట్టించుకున్నారనమాట అండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.